ఓం 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 భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు ప్రణామాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ వందనాలు ప్రణామాలు. సర్వేభ్యో నమో నమః. అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ తర్వాత నామం స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము తెలుగు అనుకృతి వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళా ప్రపూర్ణ శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజము కూచిపూడి. మనం విశుద్ధ భగవద్గీత శుద్ధి చేసిన భగవద్గీతను అధ్యయనం చేస్తున్నాం. అందులో 10 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. తర్వాత 11వ అధ్యాయం, ఇది కూడా కర్మయోగమే. కర్మ సన్యాసం కంటే కర్మయోగం శ్రేష్టం అన్నారు ఈ అధ్యాయంలో. కర్మ సన్యాసం అంటే కర్మ చేయకుండా ఉండడం కాదు, కర్మ ఫల త్యాగము, ఆసక్తి లేకుండా, ఫలాసక్తి లేకుండా కర్మ చేయడమే సన్యాసం, కర్మ సన్యాసం. కర్మ సన్యాసం అంటే కొందరు సాంఖ్య యోగులు, అంటే జ్ఞానం గొప్పది కాబట్టి జ్ఞానం ఉంటే చాలు, సాంఖ్య యోగమే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి యోగము జ్ఞాన యోగం కాబట్టి జ్ఞానం ఉంటే చాలు, మిగతా చేయాల్సిన పని లేదు, కర్మ అవసరం లేదు అనుకుంటారు. అది కాదు, ఎంత జ్ఞానం ఉన్నా కర్మ చేయాల్సిందే, కానీ కర్మ ఫల త్యాగం, ఫలం ఆశించకుండా చేయాలి. ఫలం ఆశించకుండా చేయడమే కర్మ సన్యాసం. నిజానికి పని చేయకపోవడం కాదు, పని చేయాల్సింది. కర్మయోగం అంటే మరొక అర్థం ఆచరణ. అదే పతంజలి మహర్షి అష్టాంగ యోగ విధానమే కర్మయోగం నిజానికి. ఆ విషయంలో 11వ అధ్యాయం, ఏకాదశ అధ్యాయం, శ్రీమద్ భగవద్గీత ఏకాదశ అధ్యాయం కర్మయోగం. కర్మ సన్యాసం కంటే కర్మయోగం శ్రేష్టము. సారము సంగతి ఎవరు? కృష్ణారావు గారు చెప్పండి. ఓం నమస్తే గురుజీ. దశమాధ్యాయమున కృష్ణుడు యోగము కర్మఫల సన్యాసమునకే కర్మ సన్యాస రూపము ఇచ్చి ఉన్నాడు. అందువలననే అర్జునుడి అధ్యాయం నందు మున్ముందుగా నీవు కర్మయోగమును కర్మ సన్యాసమును కలిపి చెప్పుతున్నావు. కానీ నేను ఈ రెంటిలో ఏది శ్రేష్టమో తెలియగోరుచున్నాను. తెలుసుకొని శాస్త్రము ఆచరింపగలుగుదును. కావున శాస్త్రమేదియో నిర్ణయించి చెప్పుదుగాక అని కృష్ణుని ప్రశ్నించి ఉన్నాడు. కృష్ణుడు అందులకిట్టు చెప్పెను, అర్జున, అవి రెండును కళ్యాణకారకములే, కానీ ఈ రెంటి యందును కర్మయోగమే శ్రేష్టము.
ఫల దృష్టితో సాంఖ్యము యోగము సమానమే అయినను ఈ రెంటిలో ఒక దానిని సిద్ధింపజేయువాడు రెంటి ఫలమును పొందును. కాని అనుష్ఠాన దృష్టితో చూచిన కర్మయోగమే శ్రేష్టము. కారణమేమనా ఫలాకాంక్ష విడువక కర్మలు విడువవు. యోగి అనుష్ఠానమీ విధముననే ఆరంభమగును. దీనికి విపరీతముగా సన్యాసికి మొదటనే కర్మత్యాగం చేయవలసి ఉండును. ఈ స్థితిలో కర్మ త్యజించినను మనసున ఫలాకాంక్ష సంకల్పం అట్లే ఉండును. అవే బంధమునకు కారణములు. ఒకవేళ సన్యాసియు మొదట ఫలకామన సంకల్పం విడిచి పిమ్మట కర్మలను చేయించనేని ముందు కర్మయోగం అతను చేసిన వాడే యగును. ఫలత్యాగం వలన కర్మలు ఫలజనకములు కానప్పుడు కర్మలను ప్రత్యేకంగా చెయ్యింప ఆవశ్యకమేమి ఉండును. అందువలన ఫలాకాంక్ష సంకల్పం విడిచిన వాడే కర్మయోగి, కర్మ సన్యాసి. కర్మలు విడిచివాడు మాత్రము కాదు. ఓం నమస్తే గురు. కర్మ సన్యాసి, కర్మ విడిచిన వాడు కర్మ సన్యాసి కాదు. ఫలాకాంక్ష సంకల్పం ఫలకామన విడిచిన వాడే కర్మయోగి. ఇక్కడ యోగి అన్నారు. అసలు యోగం అంటేనే కర్మయోగం. సాంఖ్యము యోగము సమానమే అయినను అన్నారు. అంటే సాంఖ్యం అంటే జ్ఞానయోగం, యోగం అంటే కర్మయోగం. సాంఖ్యము యోగం సమానమే. జ్ఞానం ఉండాలి, కర్మ చేయాలి. జ్ఞానం ఎంత ముఖ్యమో కర్మ చేయడం కూడా అంత ముఖ్యం. చివరికి ఏది ముఖ్యం అంటే జ్ఞానంతో కర్మ చేయడం, జ్ఞానం లేకుండా కర్మ చేయడం కాదు. జ్ఞానంతో కర్మ చేయడమే అది ముఖ్యం. రెండు వేరు కాదు. జ్ఞానము కర్మ రెండు ఉండాలి. సాంఖ్యము యోగము రెండు. అర్జున్ యొక్క ప్రశ్న ఏమిటి? అర్థమైంది ఎవరికైనా? అర్జున్ యొక్క ప్రశ్న ఏమిటి? అది మన ప్రశ్న కూడా. కృష్ణారావు గారు చెప్పండి. కృష్ణారావు గారు అదే చెప్తాను. అర్జున్ యొక్క ప్రశ్న ఏమిటి? అదే కర్మయోగమును కర్మసన్యాసమును కలిపి చెప్పుతున్నావు, కానీ రెంట్లు ఏది శ్రేష్టమో నేను తెలియగొరుతున్నాను. తెలుసుకొని శాస్త్రం ఆశ్రయించగలుగుదును, కావుడు శాస్త్రం నిర్ణయించి చెప్పుదువు గాక అని కృష్ణుని ప్రశ్నించారు. అంటే అర్థం చెప్పండి, అర్థం చెప్పండి. అంటే ఈ కర్మ సన్యాసము కర్మయోగము రెండును మీరు చెప్తున్నారు, కానీ ఇందులో ఏది మేలు చేస్తుందో ఏది ఏదో నేను తెలుసుకోలేకపోతున్నాను. ఈ తికమక ఎందుకు కలిగినట్టు? తికమక ఎందుకు ఇందులో? ఈ తికమక నాకు ఎందుకు? వాటి విడిచి నాకు చెప్పండి అంటున్నారు. ఒకసారేమో కర్మయోగం అంటారు, మళ్ళీ కర్మ సన్యాసం అంటారు, కర్మ విడిచిపెట్టమంటారు. ఇదేమిటి? కర్మ సన్యాసం అంటారు, మళ్ళీ కర్మయోగం అంటారు, కర్మ అంటారు, కర్మ చేయమంటారు, సన్యాసం అంటారు. ఇదేమిటి? ఏది శ్రేష్టం? మరి కర్మ విడిచిపెట్టడం శ్రేష్టమా, కర్మ చేయడం శ్రేష్టమా? కర్మ సన్యాసమా, కర్మయోగమా? ఏది? ఏం చేయాలి ఇప్పుడు? ఏది శ్రేష్టం? కర్మయోగం. కర్మ సన్యాసం కాదా? ఈనాటి బాబాలు, స్వాములు, సన్యాసులు, ఈ మార్గం ఉన్నటువంటి కొందరు ఏం చేస్తున్నారు? కర్మ సన్యాసం చేస్తున్నారు. సన్యాసి అంటే కర్మ సన్యాసి. ఏం పని చేయకుండా ఉండడమే. చివరికి ఆసనాలు కూడా వేసుకోరు, వ్యాయామం చేయరు, ఏ పని చేయరు. పని చేస్తే సన్యాసి కాలేడు, ఒక భ్రమ అన్నమాట. పని చేసినవాడు సన్యాసి కాలేడు. సన్యాసి అంటే అన్ని విడిచిపెట్టారు అంతే, ఏమి చేయకూడదు. జరుగుతున్నది సాధ్యమా? కానే కాదు. సన్యాసి అంటే పని చేయకుండా ఉండడం కాదు. శరీరంతో అసలు పని చేయకుండా ఉండడం కుదరదు. తప్పకుండా పని చేయాల్సిందే, తినాల్సిందే, నమలాల్సిందే, నోట్లో ముద్ద పెట్టుకోవాల్సిందే, కలపాల్సిందే. ఇదంతా పనే కదా. మరి చేయకూడదు, స్నానం చేయకూడదు, మాట్లాడకూడదు, నడవకూడదు, లేవకూడదు, పడుకోకూడదు, ఏం చేయకూడదు. కర్మ సన్యాసం కదా. సన్యాసి ఏం చేయకూడదు. తినొద్దు, శ్వాస కూడా తీసుకోవద్దు కదా. శ్వాస తీసుకోవడం కూడా పనే కదా. తినడం, నమలడం పనే కదా. నమిలితే దవడలో కీళ్ళు ఉంటాయి, అవి కూడా నొప్పి వస్తాయి. చూడొద్దు, వినొద్దు. అంతేనా కర్మ సన్యాసం అంటే?
ఈనాటి సన్యాసులు ఏం చేయకుండా ఉండడమే సన్యాసం అనుకుంటారు. అది కాదు. ఫలాకాంక్ష, ఫలకామన, ఆసక్తి ఉండకూడదు. అది ముఖ్యం. ఆ విషయం చెబుతున్నారు ఇక్కడ. రెండు అవసరమే. కొందరు సాంఖ్యయోగులు ఏమనుకుంటారంటే మేము జ్ఞానులం, బాగా తెలుసు, విద్వాంసులం, పండితులం, బాగా అధ్యయనం చేసిన కాబట్టి ఇంకా అవసరం లేదు, సన్యాసం అవసరం లేదు అనుకుంటారు. సన్యాసం ఏమనుకుంటారు, మేము సన్యాసం కాబట్టి ఇంకేమి చదవద్దు, ఏది అధ్యయనం చేయకూడదు, ఏ శాస్త్రం అవసరం లేదు. ఒకటి చెప్పండి, సన్యాసి వ్యాకరణం చదవచ్చా లేదా? వేరే శాస్త్రాలు, కొత్త శాస్త్రం అధ్యయనం చేయవచ్చా కాదా? సన్యాసి విద్యార్థిగా ఉండవచ్చా కాదా? తెలుసుకోవడానికి ఎప్పుడైనా తెలుసుకోవచ్చు, జీవితం అంతా సన్యాసం ఇప్పుడేంటి, సన్యాసం పుచ్చుకున్న తర్వాత దాని అధ్యయనం చేస్తారు. అయితే తినడం కూడా మానేయాలి. సన్యాసి పుస్తకం చదవద్దాం, ఏ శాస్త్రం చదవకూడదు అని ఎక్కడ చెప్పారు? తీసుకొని కలం తీసుకొని రాయొద్దు, పెన్ను తీసుకొని రాయొద్దు. ఇవన్నీ కూడా చెప్పుకుంటారు. చేతులకు నొప్పులు వస్తాయి, చేతుల్లోకి వేళ్ళల్లో నొప్పులు వస్తాయి రాస్తే, కలం తీసుకొని రాస్తే కదా. తింటే రాదా? సన్యాసం అంటే ఏమనుకుంటున్నారు, సుఖంగా ఉండాలి, ఏం మాట్లాడకూడదు. ఇంకా కొందరు సన్యాసం ఉంటారు, మౌనీ భావ, మౌనంగా ఉంటారు, ఏం మాట్లాడారు. అటువంటి వారు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా కొందరు ఉంటారు మౌనం, ఏం మాట్లాడారు. మాట్లాడితే శక్తి వ్యర్థం. మాట్లాడితే పని అవుతుంది. మనస వాచ కర్మ అని అంటారు కదా, వాక్కు ద్వారా కర్మ అవుతుంది. కర్మ అయితే ఏమవుతుంది, సంస్కారాలు ఏర్పడతాయి, దానికి మళ్ళీ ఫలం ఇవ్వాల్సి వస్తుంది భగవంతునికి. మాట్లాడితే కర్మ అవుతుంది కదా, కర్మ చేస్తే పాపం పుణ్యం ఉండాలి కదా మరి. కాబట్టి ఏం మాట్లాడొద్దు, మౌనం. ఇది బాగుంది కదా. అవసరం మౌనంగా ఉండొచ్చు, అవసరానికి మాట్లాడడానికి నోరిచ్చింది భగవంతుడు. గొప్ప బాబాలు ఎవరు, మంచి బాబాలు అంటే మౌనంగా ఉండేవారు, ఏం మాట్లాడరు, ఆశీర్వదించి పంపించడమే, అది కూడా దూరం నుంచి ఆశీర్వాదం. ఇంకా కొందరు బాబాలు, స్వాములు ఉంటారు, భక్తులు, ఈ పెద్ద పెద్ద యోగులు, త్యాగులు అనుకుంటూ దర్శనం మాత్రమే, అది కూడా దూరం నుంచి దర్శనం మాత్రమే. అది కూడా శివరాత్రి నాడో, సంక్రాంతో ఏదో ఒక రోజు ఉంటుంది, ఏకాదశి ఏదో ఒకటి, అప్పుడు మాత్రమే దర్శనం. అంటే మహాయోగి, గొప్ప యోగి, ఋషులే, వారి మహర్షులు, చాలా శక్తివంతులు. ఈ కలికాలంలో అన్ని రకరకాలు ఉన్నాయి ఇవన్నీ. అన్నిటికంటే సులభమైనటువంటి మార్గం ఆధ్యాత్మిక మార్గం, ఈ రోజుల్లో భక్తి మార్గం. ఏం మాట్లాడుకుంటూ ఉండడమే, మౌనం ఉండాలి, ఆశీర్వాదం ఇవ్వాలి. ఇది బాగుంటుంది, సులభం. గురుజీ ఏం అడగకుండా ఉంటారు, మాట్లాడరు అనగానే ఏం అడిగే పని లేదు. అదే, ఏం అడిగే పని లేదు, ఆశీర్వాదం ఇస్తే చాలు. ఇంకా అది కూడా కాదు, దర్శనం ఇస్తే చాలు. దర్శనం అయింది, అమ్మో బాబా దర్శనం అయింది, స్వామి దర్శనం అయింది, గొప్ప యోగి దర్శనమైంది, జన్మ తరించింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు పడుచుకోరు, అప్పుడు మాత్రం వెళ్ళి కదా, దర్శనం మాత్రమే, ఇంకా మాటలు లేవు, ఇంకేమీ లేదు. అది కూడా దూరం నుంచి దర్శనం, ఎవరు చూస్తారు దర్శనం కోసం. బాబా దర్శనం అయింది, జన్మ తరించింది, పాపాలన్నీ పోయినాయి, పాప పరిహారం అయిపోయింది. దర్శనం అయితే పాప పరిహారమే. దర్శనం ఎంత పుణ్యం కావాలి, బాబాల దర్శనం, మాటలు కాదు కదా కదా. ఇది కాదు, కర్మ సన్యాసం కాదు, కర్మయోగం చేయాలి. ఎంత సన్యాసి అయినా, ఎంత వైరాగ్యం ఉన్నా, సమాధి స్థితి పొందినప్పుడు కూడా ఋషులు, మహర్షులు కూడా పనిచేసినారు, చాలా కష్టపడ్డారు శరీరంతో. ఋషులు కూడా చాలా శరీరంతో కష్టపడేవారు. ఇప్పుడు మీరు ఋషుల ఫోటోలు చూస్తారు కదా, మామూలుగా ఋషుల ఫోటోలు ఎలా ఉంటాయి, బాణ పొట్ట ఉంటుందా, పెద్ద పొట్టలు చూసారా ఋషుల ఫోటోలు ఎప్పుడైనా? బొమ్మలు సినిమాలు చూసాం గురించి, ఫ్యాట్ ఉండదు అసలు. మరి ఋషులు అంటే ఎలా ఉంటారు సినిమాలో? వీళ్ళని చూడకండి, వీళ్ళ భుజం ఉన్న ఋషులు కూడా కొందరు ఉంటారు సినిమాల్లో, అది కాదు, బొమ్మలకి ఇస్తారు కదా ఋషుల బొమ్మ. విరజానందుడి చూస్తే చాలు, ఎవరిని చూడక్కల, విరజానందుడి ఫోటోలు ఉంటాయి కదా మనకి. గురి విరజానంద ఫోటో చూస్తే శరీరంతో కష్టపడడం అవసరం ఉంది, గుర్తుంచుకోండి. నేను వైరాగిని, నేను యోగిని అని కుదరదు. అదే మీకైతే డౌట్ లేదు కదా ఇప్పుడు, కర్మ సన్యాసం, కర్మయోగం అంటే
డౌట్ ఉంది ఎవరికైనా? ఏమీ లేదు. ఫలాకాంక్ష ఉండకూడదు అంతే. ఉమ్. ఆసక్తి అంతే. లేకుండా చేయాలి. నా డ్యూటీ, నా కర్మ, నా విధి, కర్తవ్య కర్మ ఇది. దాన్ని నియత కర్మ కూడా అంటారు. అంటే నియమపూర్వకంగా భగవంతు యొక్క నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను అనుసరించి మనం పని చేయాలి. మన ఇష్టం వచ్చినట్టు కాదు, నచ్చినట్టు కాదు. ఈనాడు ఇప్పుడు కూడా కొందరికి భ్రమలు ఉన్నాయి ఆర్య సమాజంలో విద్వాంసులకు. విద్వాంసుని కాబట్టి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఈశ్వర సమర్పణ అవసరం లేదు, యోగాభ్యాసం అవసరం లేదు, వైరాగ్యం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను విద్వాంసుని కదా. వ్యాకరణం వచ్చు, దర్శనాన్ని అధ్యయనం చేసుకున్నాను. 6 దర్శనాలు అధ్యయనం. దర్శనాచార్య, యోగాచార్య, ఆయుర్వేదాచార్య, నిరుక్తాచార్య, వ్యాకరణాచార్య, అన్ని ఆచార్యాలు ఉంటాయి. మనం ఏమనుకుంటాం, సరిపోయింది అనుకుంటాం. అది కాదు. ఎంత విద్య వచ్చినా నారదుడు ఏమన్నాడు ఒకసారి గుర్తు చేసుకోండి. నారదుడు ఏమన్నాడు? అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినప్పుడు కూడా నా శోకం పోవడం లేదు, ఇంకా శోకంలో మునిగి ఉన్నాను, దుఃఖాలు కలుగుతున్నాయి. ఎన్నెన్నో శాస్త్రాలు అధ్యయనం చేసినప్పుడు కూడా నారదుడు కదా. కాబట్టి మనం నారదులం అయినప్పటికీ కూడా సన్యాసం అంటే వేషం సన్యాసం కాదు, నిజంగా సన్యాసం. దానికోసం ప్రయత్నం చేయాలి. సన్యాస దీక్ష తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి చెప్పాలంటే ప్రదర్శన కోసం దీక్షలు తీసుకోవడం కూడా అవసరం లేదు. నేను సన్యాసిని, లోపల సన్యాసం ఉండాలి, అది ముఖ్యం. కొందరు గృహస్థులే ఉంటారు, లోపల సన్యాసులు ఉంటారు. అటువంటి వారు కూడా ఉన్నారు. దీక్ష తీసుకుంటేనే కాదు, ముందు పరీక్షించుకోవాలి. నాకు ఆ స్థితి ఉందా, యోగ్యత ఉందా అని చూసుకోవాలి. ఆ విషయం చెప్తున్నారు. కర్మ సన్యాసి కర్మలు విడిచేవాడు మాత్రం కాదు. కర్మ విడిస్తే సన్యాసి కాదు. కర్మ చేయాల్సిందే, కానీ ఫలాకాంక్ష ఉండకూడదు. ఫలాకాంక్ష సంకల్పం విడిచిన వాడే కర్మయోగి. ఈ విషయంలోనే ఈ అధ్యాయంలో, ఈ ఏకాదశి అధ్యాయంలో ముఖ్యంగా ఈ విషయం ఉంటుంది. 1వ శ్లోకం చూడండి. ప్రథమ శ్లోకం. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సముష్యసి యత్ శ్రేయ యత్ శ్రేయ ఏతయోః ఏకం ఏతయోరేకం విడదీస్తే ఏతయోః ఏకం తన్మే బ్రూహి సునిశ్చితం. సునిశ్చితం సరిగ్గా నిర్ణయం చేసి చెప్పండి. తత్మే తన్మే తత్మే తన్మే మన శివ సంకల్పం వస్తు. తత్మే అటువంటి మేంట నా యొక్క నాకు మేంట నాకు తత్ దాన్ని బ్రూహి చెప్పండి, ఉపదేశించండి, నిర్ణయించి చెప్పండి ఏదో ఒకటి అంటున్నారు. 1వ శ్లోకం తెలుగు అర్థం చెప్పండి నిర్మలమ్మ గారు. సన్యాసం అర్జునుడు ఇట్లా నేను కృష్ణ కర్మణాం సన్యాసం కర్మల సన్యాసము పునః యోగం ద శంససి మరలా కర్మయోగమును ఉపదేశించు. కొత్త పుస్తకం ఉందా మీ దగ్గర? దాగాదు చా, అది దిద్దుకోండి. అది చానా యోగం చ శ్లోకంలో చూడండి. పునర్యోగం చ శంససి. పునర్యోగం చ శ్లోకంలో ఏముంది? చానే ఉంది. దాగాదు, తప్పు, ప్రింటింగ్ మిస్టేక్. సరే, పునః యోగం చ శంససి అంటే చ అంటే మరలా కర్మయోగమును ఉపదేశించుతున్నావు. ఏతయోహు శంసస అంటే ప్రశంస. నిజానికి శంససి ప్రశంస చేయుచున్నావు అని అర్థం వస్తుంది. అంటే ఉపదేశం అనుకోండి. శంస ప్రశంస, శంస ప్రశంస అంటే ప్రశంస చేస్తున్నావు, వర్ణిస్తున్నావు కదా అని అడుగుతున్నారు. ఏతయోహు ఈ రెంటిలో యత్ ఏకం శ్రేయ ఏ ఒకటి శుభదాయకము తత్ మే సునిశ్చితం బ్రూహి అది నాకు నిశ్చితముగా చెప్పుము. తాత్పర్యం. కృష్ణ కర్మ సన్యాసము కర్మయోగము అను 2 విషయములు వర్ణించితివి. ఈ రెంటి యందును ఏది మిక్కిలి శ్రేయస్కరము అదే నాకు నిశ్చితమనర్చి చెప్పుము. నిర్ణయం చేసి చెప్పండి. ఏదో నిర్ణయం చెప్పుకోవాలి కదా. ఏదో చెప్పేసుకుని ఏమనుకోవాలి? సునిశ్చితం, అది కూడా సునిశ్చితం, సరిగ్గా నిర్ణయం మంచిగా నిశ్చితం చేసి నిర్ణయం చేసి చెప్పండి అంటున్నారు. ఎవరంటున్నారు? అర్జునుడు అడుగుతున్నారు కృష్ణుని యొక్క సమాధానం 2వది. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయస్కర ఉభౌ అక్కడ నీ పక్కన విసర్గ ఉండాలి, లేదా నిశ్రేయ రాయాలి. నీ పక్కన విసర్గ. నిశ్రేయస్కరౌ ఉభౌ సంధి చేస్తే నిశ్రేయస్కరా ఉభౌ అవుతుంది. ఉభౌ ఉండాలి. కొత్త పుస్తకం వారికి అక్కడ పావు ఉంది చూడండి, దాన్ని వాయి వేసుకోండి. కొత్త పుస్తకాలు
నిష్కేశ్కరా స్పేస్ కూడా కలిపేసుకోండి, స్పేస్ దూరం ఉంది. రా దీర్ఘము ఊ ఉండాలి. సన్యాస కర్మయోగశ్చ నిహి శ్రేయస్కరా ఉభౌ తయోస్తు తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగమే విశేషం. ఎవరు ఐశ్వర్యమారు? ఐశ్వరి ఓం గురుజీ. రెండవ శ్లోకం. విష్ణుని సమాధానము. సన్యాస కర్మయోగ చ సన్యాసము కర్మయోగము ఉభౌ నిశ్రేయస్కరౌ రెండును శుభదాయకములే. తు కాని తయోహు ఆ రెండిలో కర్మ సన్యాసాత్ కర్మత్యాగము కంటే కర్మయోగ ఫలాకాంక్ష సంకల్పము విడిచి కర్మలను ఆచరించుట విశిష్యతే శ్రేష్ఠ మగుచున్నది. తాత్పర్యము. అర్జున, సన్యాసము కర్మయోగము రెండును శుభంకరములే, మోక్షదాయకములే. కానీ ఆ రెండిటిలోనూ కర్మ సన్యాసము కంటే కర్మయోగమే గొప్పది. ఓం గురుజీ. పని చేయడం కంటే పని విడిచిపెట్టకండి, పని చేయండి, ఫలం ఆశించకండి, అంతే. ఎక్కడి నుంచి మొదలైంది? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. దాని వివరణ ఇదంతా కూడా వేదంలో కుర్వన్యవేహ కర్మ అని దాని యొక్క విపులీకరణ ఇదంతా భాష్యం అనమాట. ఈ భౌతికత మొత్తం కూడా కుర్వన్యవేహ కర్మ అని మంత్రం యొక్క వ్యాఖ్యానం అనుకోవాలి. అంటే రెండు గొప్పవే, సన్యాసం కర్మయోగం రెండు శుభంకరములే, మోక్షదాయకములే. మూడవ శ్లోకం. జ్ఞేయ స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఎవరు సిద్ధంగా ఉన్నారు? రామరాజమ్మ గారు, ప్రభు గారు, పద్మావతమ్మ గారు. నమస్తే గురుజీ. ఓం నమస్తే గురుజీ. ప్రభు గారు చెప్పండి. మహాబాహో అర్జున, యహ న ద్వేష్టి ఎవడు ద్వేషింపడో, యహ న కాంక్షతి ఎవడు కాంక్షింపడో, సహ నిత్య సన్యాసి అతడు ఎల్లప్పుడూ సన్యాసియే. జ్ఞేయ అని తెలియదగును. ఈ కారణమేమన్నా నిద్వంద్వ రాగద్వేషాది ద్వంద్వములకు లోబడినవాడు బంధాత్ బంధనము నుండి సుఖం ప్రముచ్యతే సుఖముగా విడివడును. వాస్తవమున రాగద్వేషం లేనివాడే నిత్య సన్యాసి. అర్జున, ద్వంద్వములను జయించిన వాడు జన్మబంధము నుండి సుఖముగా విడివడగలడు. నమస్తే గురుజీ. చూసుకోండి, రాగద్వేషాలు ఉన్నాయా? రోజు చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇవే. అకౌంట్ చూసుకోండి. మీ అకౌంట్లో ఏముంది? రాగం ఉందా, ద్వేషం ఉందా, మోహం ఉంది? మోహం రాయలేదు, మోహం కూడా చూసుకోండి. రాగద్వేష మోహాలు ఉంటాయి. రోజు అకౌంట్ చూసుకుంటున్నారా? జమా ఖర్చులు లెక్కలు చూసుకుంటున్నారా? ఏం చూసుకోవట్లే. జీవనం కూడా వ్యాపారం కదా, ఇది జీవన వ్యాపారం. దీన్ని కూడా వ్యాపారం అంటారు. ఈ శబ్దం తెలుసా మీకు ఎవరికన్నా? వినే ఉంటారు. జీవన వ్యాపారం, ఇది వ్యాపారమే, జీవించడం. ఈ వ్యాపారంలో లాభ నష్టాలు ఉన్నాయా లేదా? ఉంటాయి. లాభ నష్టం ఉంటాయి కాబట్టి లెక్కలు చూసుకోవాలి. అకౌంట్ చూసుకోండి. ఎంత రాగం ఉంది, ఎంత ద్వేషం ఉంది, ఎంత మోహం ఉంది, అసలు ఉన్నదా లేదా రోజు చూసుకోండి. ఎంత మంచి మాట చూడండి. రాగద్వేషం లేనివాడు నిత్య సన్యాసి, అసలు సన్యాసి. వీడు ఏం విడిచిపెట్టాలి? సన్యస్తం, మంచిగా విడిచిపెట్టడం, పారేయడం. న్యస్తం అంటే పారేయడం, పారేసేయండి రాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని. వాస్తవంగా రాగద్వేషాలు మోహం లేని వాడే అసలు సన్యాసి. అది ముఖ్యం. ఇంకా సూక్ష్మం అనుకుంటే విత్తేసిన, పుత్రేసిన, లోకేసిన విడిచిన వాడే సన్యాసి. ఇంతే సన్యాసం అంటే. అసలు సన్యాసి ఇది, నిజంగా సన్యాసం ఇది. అర్జున, ద్వంద్వంలో జయించినవాడు. ద్వంద్వంలో అంటే ఆకలి తప్పికలు, శీతోష్ణాలు, జయపజయాలు, మానవమానాలు, ఇంకా ఏమైనా తీసుకోవచ్చు. అవి విడిచినవాడు నిజం తపస్వి అనమాట. తపస్సు అంటే అదే కదా. తప అంటే ద్వంద్వ సహనం అన్నారు వ్యాస మహర్షి. తపహ ద్వంద్వ సహనం. బంధాత్ బంధం నుండి, సుఖంగా సునాయాసంగా, ప్రముచ్యతే విడిపడతాడు, వెళ్ళిపోతాడు, దూరం అయిపోతాడు. సులభంగా, సుఖంగా, హాయిగా, సంతోషంగా వెళ్ళిపోవాలి. ఎక్కడి నుండి?
ఎక్కడి నుండి దూరం అవుతారు? ఈ శరీరం నుండి కాదు 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 శరీరం తర్వాత రాగద్వేషాల నుండి. ఇక్కడ చూడండి, రాగద్వేషాల నుండి ముందు దూరం అండి. రాగద్వేషం సునాయాసంగా ఎప్పుడు అవుతాం? సమర్పణ చేసుకున్నప్పుడు, ఫలాకాంక్ష విడిచిపెట్టినప్పుడు. అది ముఖ్యం. న్యాయదర్శనం సూత్రం కూడా చెప్పేది అదే. దుఃఖ జన్మ ప్రవృత్తి, తర్వాత దోష మిథ్యాజానానం ఉత్తరోత్తరాపాయాత్ తదనంతరాపాయాత్ అపవర్గ. మోక్షం కావాలంటే ఏం కావాలి? దుఃఖాలు ఉన్నాయంటున్నారా? ఏడుస్తున్నారా? దుఃఖాలు కష్టాలు బాధ అని. దానికి కారణం జన్మ. అసలు ఈ జన్మ లేకపోతే దుఃఖాలు ఉంటాయా? కష్టాలు ఉంటాయా? బంధనాలు ఉంటాయా? జన్మ లేకపోతే. అసలు ఈ మానవ జన్మ లేకపోతే అసలు ఈ గొడవే లేదు. ఇక ఈ అనుకోవడం ఉండదు, తిట్టుకోవడం ఉండదు, రాగద్వేషాలు ఉండవు, ఇవన్నీ ఉండవు. ఇంత ఇబ్బంది ఉండదు మానవ దేహం లేకపోతే, ఈ జన్మ రాకపోతే కదా. అంతేనా? అంతేనా? జన్మ వద్దనుకుంటారా? కావాలనుకుంటారా? మిగతా మళ్ళీ జన్మ. ప్రాణులు కూడా ఉంటుంది కానీ ఈ జన్మ వేరు కదా, మానవ జన్మ వేరు కదా. ఇది అవకాశం నిజానికి. తిట్టుకోకండి. తెలుసుకోవడానికి పరమాత్మను అవకాశం ఇచ్చారు. మంచి అవకాశం. అనేక పూర్వజన్మల సుకృత ఫలం ఇది. తిట్టుకోవద్దు. దుఃఖాలకు కారణం జన్మ. జన్మ కారణం ఏంటి? ప్రవృత్తి. ప్రవృత్తి అంటే పాపపుణ్యాలు చేయడం, ధర్మాలు చేయడమే ఆ ప్రవృత్తి. మన ప్రవృత్తి అంటాం కదా, రెండే ఉంటాయి ప్రవృత్తులు, ధర్మము అధర్మం, పుణ్యమో పాపము. దాని కారణం ఏమిటి? పాపపుణ్యాలు ఎందుకు చేస్తున్నాం? ధర్మాలు. దోష సూత్రం ఏముంటుంది? దోషములు అంటుంది. దోషములు అంటే రాగద్వేషములు, మోహాలు. ఈ దోషాల కారణం మనలో రాగములు, ద్వేషాలు, మోహాలు ఉన్నాయి. లేనివారు ఉన్నారు ఎవరైనా? రాగము, ద్వేషము, మోహము లేనివారు ఉంటే ఇంకేమీ లేదు, యోగులే మీరు. రాగము, ద్వేషము, మోహము, వాటిని సునాయాసం విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఈశ్వర ఉపాసన చేసినప్పుడు, సమర్పణ, ఈశ్వర ప్రణిధానం చేసుకున్నప్పుడు. సుఖంగా ప్రముచ్యతే, సుఖం ప్రముచ్యతే. దానివల్ల ఏమవుతుంది? జననం, మరణం, ఈ చక్ర భ్రమణం ఉండదు, ఈ బంధనం ఉండదు. ఇక్కడి నుంచి దూరం అయిపోతాం హాయిగా. ముందు మనం దూరం కావాల్సిందే రాగద్వేషాలు. రాగద్వేషాలు దూరం కావాలంటే మన ఆలోచనలు, మన భావాలు సరిగా ఉండాలంటే మన శరీరం సహకరించాలి. శరీరంలో తత్వాలు ఉన్నాయి. ఇది పాంచభౌతిక శరీరం. ఇందులో మళ్ళీ వాత శరీరం, పిత్త శరీరం, కఫ శరీరం అని చెప్పేసి అది వేరేం కాదు. వాత పిత్త కఫాలు వేరేం కాదు నిజానికి. వాతం అంటే ఆకాశం, వాయువు రెండు కలిస్తే వాతం. పిత్తం అంటే అగ్ని, కఫం అంటే భూమి, జలం. ఆ పంచభూతాల ఆ తత్వాలు కలిస్తే ఈ శరీరంలో 3 తత్వాలు: వాత శరీరం, పిత్త శరీరం, కఫ శరీరం. సన్నిపాత శరీరం కూడా ఉంటుంది, అంటే మిక్స్. వాతము పిత్త రెండు మిక్స్, లేదా వాత పిత్త కఫాలు 3 కలిపినటువంటి. అప్పుడే వాతం చేస్తుంది, అప్పుడే పిత్తం చేస్తుంది, అప్పుడే కఫం చేస్తుంది. కొందరు పిత్తం ఎక్కువ ఉంటుంది, కఫం తక్కువ ఉంటుంది, అప్పుడే కఫం చేస్తుంది. మళ్ళీ ఋతువులను బట్టి, కాలాన్ని బట్టి, దినాన్ని బట్టి కూడా, ఉదయం వేరు, సాయంత్రం వేరు, మధ్యాహ్నం వేరు, రాత్రి వేరు. తీసుకున్న ఆహారాన్ని బట్టి కూడా, వయసును బట్టి కూడా. చిన్నప్పుడు కఫ శరీరం ఉంటుంది, మధ్యలో పిత్త శరీరం అవుతుంది, వృద్ధాప్యంలో వాత శరీరం అవుతుంది. వయసును బట్టి కూడా ఉంటుంది. స్త్రీ శరీరాలు వేరు, పురుష శరీరాలు వేరు. ఇదంతా కూడా ఈ శారీరక విజ్ఞానం. ఇదంతా తెలిసి ఉండాలి, అప్పుడు సాధ్యం అవుతుంది. అందుకే సాంఖ్య అవసరం. సమ్యక్ జ్ఞానం, సంఖ్య, సరైన జ్ఞానం, శుద్ధ జ్ఞానం ఉండాలి. అదే సాంఖ్య యోగం. ఆ విషయంలో 4వ శ్లోకం చూద్దాం. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమపి అస్థితః సమ్యక్ ఉభయోః విడదీస్తే సమ్యక్ ఉభయోః విందతే ఫలం. సాంఖ్యయోగౌ పృథక్, అక్కడ పృథగ్ ఉంది, అది పృథక్ అవుతుంది, సంధిగా ఉంది కాబట్టి పృథగ్. సాంఖ్యయోగౌ పృథగ్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమపి ఆస్థితః సమ్యక్ ఉభయోః. ఏకమప్య ఉంది, ఏకమపి అస్థిత అవుతుంది. ఏకమపి అస్థితః సమ్యక్ ఉభయోః విందతే ఫలం. పద్మావతమ్మ గారు 4వ శ్లోకం. ఓం నమస్తే గురుజీ.
సాంఖ్యయోగౌ సాంఖ్యమును యోగమును బాలాహ అజ్ఞానులు పృథక్ ప్రవదంతి వేరని చెప్పుదురు. పండితాహ నా విద్వాంసులు చెప్పరు. ఏకం అపి సమ్యక్ అస్థితః ఒకదాని యందైనను బాగుగా ఆరూఢుడైన వాడు ఉభయోహ ఫలం విందతే రెంటి ఫలమును పొందును. తాత్పర్యం: సాంఖ్యము, యోగము, జ్ఞానము, కర్మ అను ఈ రెండింటిని అజ్జులైన వారంట తెలియని వారు, అర్జునులు తెలియని వారు, అజ్జులైన వారు వేరు వేరుగా చెప్పుదురు. పండితులు అట్లు చెప్పరు. జ్ఞాన కర్మలలో ఏ ఒక్కటిని బాగుగా సాధించినను రెండింటి ఫలము లభించును. కాని జ్ఞాని కానువాడు ఫలాపేక్ష విడచి కర్మలను ఆచరింప నేరడు. ఫలాపేక్ష విడిచి కర్మలను ఉనర్చువాడు జ్ఞానియే అగును. కావున జ్ఞానము కర్మయోగము రెండును పరస్పర సంబంధములై ఒకే ఫలమును చేకూర్చును. ఓం నమః. సంబద్ధము సంబద్ధము సంబద్ధములై సంబంధం కాదు, సంబద్ధము బద్ధము అంటే సంబద్ధం రెండు పరస్పరం అంటుకునే, బద్ధం అంటే అంటుకొని ఉండడం అనమాట. సంబంధం అంటే దూరం దూరం సంబంధం. ఇది బద్ధము, బద్ధం అంటే అంటుకునే ఉండము, అతుకునే ఉంటాయి అనమాట. బద్ధం రెండు ఒకదానికొకటి సరిగా బద్ధమై ఉంటాయి. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ చూడండి, బాగుగా లేదు, బాగా గు ఉంది, అక్కడ మార్చుకోండి, బాగుగా ఉండాలి. అది జ్ఞానకర్మలలో బాగా గు ఉంది, అది బాగుగా ఉండాలి, బాగు గా. అలాగే కింద ఇక్కడ 98వ పేజీలో కొత్త పుస్తకం ఉన్నవారు సాంఖ్యం కొంచెం సరిగా లేదు, యోగం జ్ఞాన యోగం కింద ఒత్తు సరిగా లేదు, అది రాసుకోండి. కర్మలో మా ఒత్తు సరిగా లేదు, సరి చేసుకోండి. ఇది అంటే సాంఖ్య యోగం, సాంఖ్యం మరియు యోగం అంటే ఇక్కడ ఇది ద్వివచనం. సాంఖ్య యోగం, సాంఖ్యము యోగం ద్వివచనం. సాంఖ్య యోగం పృథక్ అంటే వేరు వేరు అంటారు. బాలా ఎవరు? బాలులు, అమాయకులు, పిల్లలు. పిల్లెవరు? అజ్ఞానులు, తెలియని వారు. తెలియని ఏమంటారు? సాంఖ్యం వేరు, యోగం వేరు అంటారు. పృథక్ అంటారు, విడివిడిగా వేరు వేరు అంటారు. ప్రవదంతి అంటే అలా చెబుతారు. పృథక్ వేరు వేరు అని చెబుతారు. సాంఖ్యం వేరు, యోగం వేరు. యోగం అంటే ఇక్కడ కర్మయోగం తీసుకోవాలి, సాంఖ్యం అంటే జ్ఞానయోగం తీసుకోవాలి. కానీ పండితాహ నా విద్వాంసులు, పండితులు చెప్పరు అలా. పండితాహ నా పండితులు చెప్పరు. ఏకమపి సమ్యక్ అస్థిత ఏదో ఒకటి సరిగ్గా మీరు తెలుసుకుంటే, అంటే సరిగ్గా జ్ఞానం కలిగితే సరిగ్గా వ్యవహారం చేస్తారు. సరిగ్గా వ్యవహారం చేస్తున్నారు, సరిగ్గా కర్మ చేస్తున్నారంటే సరిగ్గా తెలిసినట్టు కదా. మీకు వంట బాగా చేస్తారు మీరు అంటే తెలిసినట్టే కదా. బొమ్మలు బాగా గీస్తారు అంటే తెలిసినట్టే కదా. సంగీతం బాగా పాడుతున్నారంటే తెలిసినట్టే కదా. ఆసనం బాగా వేస్తున్నారంటే మీకు తెలిసినట్టే కదా. ప్రాణాయామం సరిగా చేస్తున్నారంటే తెలిసినట్టే కదా. తెలియనట్ట. సరిగా చేస్తున్నారంటే తెలిసినట్టే తెలియనట్ట. తెలిసినట్టే గురూజీ. వైద్యం బాగా చేస్తున్నారు, మంచి మందులు ఇస్తున్నారంటే మంచి వైద్యం తెలిసినట్టే కదా మీకు. మీకు బాగా మంచిగా వైద్యం తెలుసు. మీకు తెలిసిన తర్వాత ఏం చేయాలి మరి? మీరు ఏం చేయాలి? చేయాల్సిందే కదా. బాగా తెలుసు, సరిగా తెలుసు, ఇక చేయడం ఒకటి ఉంటుంది. బాగా చేస్తున్నారంటే తెలిసినట్టే. ఊరికి చేరుకున్నారంటే అర్థం ఏంటి? ఆ ఊరికి మీరు గమ్యం చేరుకున్నారంటే అర్థం ఏంటి? అంటే మీ ప్రయాణం సరిగా సాగింది అనమాట. ప్రయాణం సరిగా సాగినట్టే కదా, గమ్యం చేరుకున్నారు కదా. అటువంటిప్పుడు గమ్యం చేరుకోవడం ముఖ్యమైందా, ప్రయాణం చేయడం ముఖ్యమైందా? ఏది ముఖ్యం? ఏది ముఖ్యం? ప్రయాణం చేయడం ముఖ్యమా, గమ్యం చేరుకోవడం ముఖ్యమా? ప్రయాణం చేయకుండా గమ్యం ఎట్లా చేరుతాను గురుజీ? గమ్యం చేరబట్టి ప్రయాణం ఎందుకు? చేరటమే ముఖ్యం. అంటే ప్రయాణం ముఖ్యం కాదు, అక్కడ కూర్చుంటారా? రెండు ఇప్పుడు ప్రయాణం చేయకుండా గమ్యం చేరలేము, అందుకే అటువంటిది. ప్రయాణం చేయకుండా గమ్యం చేరుకున్నాం. ప్రయాణం చేసినామంటే, ప్రయాణం సరిగా చేస్తున్నామంటే గమ్యం చేరుకుంటాం. గమ్యం చేరుకున్నామంటే ప్రయాణం సరిగా చేసినట్టే. సరే తెలిస్తే కదా. అసలు అడ్రస్ తెలియదు, ఏ బస్ ఎక్కలు, ఏ ట్రైన్ ఎక్కలు తెలియదు, ఎక్కడ దిగాలో తెలియదు. తెలియకుండా ఎలా ప్రయాణం చేస్తారు? టికెట్ లేదు. జ్ఞానంతో కూడిన కర్మ ఇటువంటి ఇది అదే అన్నమాట.
మీరు పని చేసినారు సాధించినారంటే మీకు తెలిసినట్టే. అవును. కానీ తెలిసిన తర్వాత కూడా చేయాలని ఏమి లేదు. బాగా గుర్తుంచుకోండి. తెలుసు కానీ చేయరు. మీకు వైద్యం తెలుసు, చేయరు. ఎవరికి వెళ్ళాలో తెలుసు, చేయరు. మోక్షం ఎలా వెళ్ళాలో తెలుసు, మీకు చేయరు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మోక్ష మార్గం తెలుసు, వింటున్నారు, ఎంతో వింటున్నారు, ఎన్నో విషయాలు విన్నారు. అష్టాంగ యోగ విషయాలు కూడా పదాలు తెలుసు మీకు. యమ నియమ ఆసనం మొత్తం అంతా అన్ని తెలుసు మీకు, కంఠస్థం. కానీ మీరు ఏ సాధన చేయరు. అందుకే ఏ ముఖ్యం అంటే, చివరికి ఏది ముఖ్యం అంటే చేయడమే ముఖ్యం, కర్మయే ముఖ్యం. కానీ జ్ఞానం లేకుండా కర్మ చేస్తే కుదరదు. కాబట్టి జ్ఞానం కూడా ముఖ్యమే. అర్థమవుతుందా? గురుజీ. తిరకాసం ఇందులో కొంచెం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ సంబద్ధములై అని ఇచ్చింది అనమాట. రెండు కూడా సరైనటువంటి ఫలితం రావాలంటే జ్ఞానంతో కూడిన కర్మ చేయాలి. చేయాలి. జ్ఞానము కర్మము రెండు పరస్పర సంబద్ధము, సంబంధం కాదు, బద్ధం. పదాలు విన్నా ఎప్పుడన్నా? బద్ధం పదాలు విన్నారా? అబద్ధం, అబద్ధం. అబద్ధం విన్నారా ఎప్పుడైనా? అబద్ధం అబద్ధాలు ఎందుకు చెప్తాం కదా. అబద్ధం వాడు ఇన్నేళ్ళు అబద్ధాలు ఆడేవారికి, అబద్ధాలు ఆడేవారికి బాగా తెలుసు. అబద్ధాలు ఆడేవారికి అబద్ధం బాగా తెలుసు. ఈ పదం గుర్తుంటుందా? సుబద్ధం కూడా ఉంది గురుజీ. అబద్ధం సుబద్ధం రెండు ఉన్నాయి గురుజీ. సుబద్ధం కూడా ఉంది. అబద్ధం, సుబద్ధం, నిబద్ధం కూడా ఉంది పదం. నిబద్ధం, ఇది సంబద్ధం. 5వ శ్లోకం చూద్దాం. యత్ సాంఖ్యే ప్రాప్యతే స్థానం తద్ యోగై అపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఎవరు? సుజాతమ్మ గారు. గురుజీ. యత్ స్థానం, ఏ స్థానము, సాంఖ్యై, సాంఖ్య అయి ఉండాలి. ఐతో రాసుకోండి. సాంఖ్య అయి. సాంఖ్యై, కొత్త పుస్తకాలు ఉన్నవారు ఐతో రాసుకోండి కింద. సాంఖ్య అయి. సాంఖ్య, అలాగే ఉంది గురుజీ. సరే. సాంఖ్యై కర్మ సన్యాసులచే ప్రాప్యతే పొందబడును, తత్ అది, యోగై అపి యోగుల చేతను, గమ్యతే పొందబడును, యహ ఎవడు, సాంఖ్య చ యోగం చ సాంఖ్యమును యోగమును, ఏకం పశ్యతి ఒకటిగా నెరుగును, సహ పశ్యతి వాడే ఎరిగినవాడు. తాత్పర్యము: జ్ఞానులు పొందు స్థానమునే యోగులను పొందుదురు, ఇరువురును మోక్షానందమును అనుభవింతురు. కావున సాంఖ్య యోగములు ఒక్కటిగా ఎంచువాడే జ్ఞాని అవును. సాంఖ్యము యోగము రెండు ఒకటిగా ఎంచువాడే జ్ఞాని అవు. నమస్తే గురుజీ. సాంఖ్యము యోగం వేరు చూడకండి, ఒకటిగా చూడండి. అప్పుడు మీరు జ్ఞానం, లేకపోతే అజ్ఞానులు అవుతారు, అజ్ఞులు అవుతారు, పిల్లలు అయిపోతారు, బాలాహ. తర్వాత శ్లోకం 6వ శ్లోకం చూడండి. అర్థమవుతుందా? ఇంకా వివరణ అవసరమా ఇందులో? అర్థమైతుంది గురుజీ. ఏకం సాంఖ్యం చ యోగం చ యహ ఎవడైతే సాంఖ్యము చ మరియు యోగమును ఏకం పశ్యతి, ఏకం చివరికి పశ్యతి స పశ్యతి, ఎవరైతే అలా పశ్యతి చూస్తాడో అని కాదు, తెలుసుకుంటాడో అటువంటి వాడే సపశ్యతి, తెలుసుకున్నవాడు, ఎరిగినవాడు అంటే జ్ఞాని అని అర్థం. గురూజీ, తర్వాత శ్లోకం 6వ శ్లోకం. చెప్పండి. ఇప్పుడు జ్ఞానం ఉంటేనే కదా యోగం కూడా చేయగలుగుతారు. అవునమ్మా, నాకు తెలుసు, దారి తెలుసు, వంట చేయడం వచ్చు అని తెలుసు, నేను చేయను. నా తలనొప్పి ఉంది, వైద్యం తెలుసు, ఏది వాడట్లేదు. కర్మ అనేది చివరి కదా, తెలుసుకొని చేయడం మంచిది, తెలియకుండా చేస్తే తప్పు. కానీ తెలిసినప్పుడు చేయాలనేం లేదు కదా. దారి తెలుసు, అది తెలుసు, నేను ప్రయాణం చేయను కదా. అంతేందుకమ్మా, మనకి ఎన్నో తెలుసు, మనం ఎన్ని చేస్తున్నాం ఇప్పుడు అది చెప్పండి. మనమే మనకి ఎంతో తెలుసు, ఎంతో విన్నాం కదా. ఏం చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం? చేయట్లేదు కదా. జ్ఞానం ఉన్నంత మాత్రం చేయాలని ఏం లేదు కదా. ఇక్కడ తాత్పర్యంలో జ్ఞానులు పొందు స్థానమనే యోగులను పొందుదురు అంటే అది జ్ఞానం ఉంటేనే కదా యోగమైన చేయగలిగేది. నాకు చిన్న సందేహం. జ్ఞానం అవసరమే, కానీ తప్పకుండా ఆచరణ ఉండాలి. కర్మ అన్నారు, కర్మయోగం అన్నారు, యోగం అన్నారు. కర్మ, ఆచరణ, యోగము, కర్మయోగం అంతా ఒకటే అర్థం. సరే, ఆచరణ ఉండాలి, కానీ కర్మ చేయండి అంటారు, లేదా కర్మయోగం అంటాం, లేదా యోగం అంటాం. చివరికి పతంజలి యోగం యోగమే, అంతే, ఒక మాట యోగ అంతే. అంటే ఏంటి యోగ అంటే? అదే కర్మయోగం, అదే రాజయోగం. పతంజలి యోగం పేరే రాజయోగం కూడా, దాని రాజయోగం అన్నారు.
జ్ఞానం అవసరం. శుద్ధ జ్ఞానం, శుద్ధ కర్మ, శుద్ధోపాసన. శుద్ధమైన జ్ఞానం లేకుండా, స్పష్టమైన జ్ఞానం లేకుండా కర్మ చేస్తే అది సరిగా ఉండదు. కర్మ చేసేటప్పుడు కూడా అప్పుడు కూడా సరిగా నియమాలు పాటించాలి, క్రమం పాటించాలి, విధి విధానం పాటించాలి కర్మ చేసేటప్పుడు. అంటే మనకు తెలిసిందే కదా చేసేది. చేయడంలో వంకర టింకర అయితే సరైన అజాగ్రత్త చేస్తున్నాం, నిర్లక్ష్యంతో, అశ్రద్ధతో, పని సరిగా సాగదు. అంతెందుకు, మనము అడుగు పెట్టేటప్పుడు అకస్మాత్తుగా తెలుసుకోకుండా, చూడకుండా కాలు పెడితే అక్కడ రాళ్ళు ఉన్నాయో, ముళ్ళు ఉన్నాయో, బురద ఉందో తెలియదు కదా. నడవడం వచ్చు మనకు, కళ్ళు కూడా ఉన్నాయి, చూడకుండా చూస్తున్నాం, కళ్ళు కూడా చూస్తున్నాయి, కానీ మనసు బాగలేదు, మనసు అశాంతి ఉంది. కాలు పెట్టాము, జారింది, పడ్డాము, కాళ్ళు విరిగినాయి. ఏం జరిగింది ఇప్పుడు? అజాగ్రత్త. జాగ్రత్త కూడా అవసరం, తెలుసు కానీ జాగ్రత్త ఉంది. ఇక తర్వాత సౌండ్ ఎవరి? ఓం రాములు అనుకోలు. మ్యూట్లో ఉండండి. ఎన్నిసార్లు చెప్పింది మీకు అర్థం కదా? అనవసరం సౌండ్ చేయకండి, మ్యూట్ అంటే అయిపోతుంది కదా. తర్వాత శ్లోకం. ఈ శ్లోకం అర్థమైందా? శ్లోకం అర్థమైందా? అర్థమైంది. తర్వాత శ్లోకం, 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం అయోగతః యోగయుక్తో మునిర్హి. యోగయుక్తః అవుతుంది అది. యోగయుక్తః మునిః, యోగయుక్తో మునిర్ బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి. బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి. 6వ శ్లోకం. ఎవరున్నారు? కృష్ణారావు గారు చెప్పండి. మహాబాహో మహాభుజ అర్జున అయోగత కర్మయోగమనర్పక సన్యాస తు. సన్యాసము అప్తుం దుఃఖం, పొందుట కష్టము. యోగయుక్త కర్మయోగమున లగ్నుడైన ముని అచిరేణ శీఘ్రముగానే బ్రహ్మమును అధిగచ్చతి, ప్రాప్తించును, పొందును. తాత్పర్యం: అర్జున, కర్మయోగం అనుసరింపునేవాడు సన్యాసి కానేరడు. యోగయుక్తులకు మనుజుడు బ్రహ్మమును స్వల్పకాలముననే పొందును. ఓం నమస్తే. యోగయుక్తుడై ఉండాలి, యోగంతో కూడిన వాడై. అంటే ఆచరణ ఉండాలి, కర్మ చేయాలి. దానికన్నా ముందు తెలుసుకుని ఉండాలి. తెలుసుకుని ఉండి ముందుగానే ఫలాకాంక్ష విడిచిపెట్టాలి. ఆసక్తి లేకుండా ఉండాలి, అంటే అనాసక్త యోగం. ఆసక్తి లేకుండా అనాసక్త యోగంలో ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది? బ్రహ్మమును తొందరగా స్వల్పకాలముననే. ఒక ఉపాయం దొరికింది మీకు. పరబ్రహ్మ పరమాత్మ కావాలంటే, తొందరగా దర్శనం కావాలంటే ఏం చేస్తారు? ఉపాయం దొరికింది ఇప్పుడు. యోగయుక్తులు కర్మయోగం చెయ్యాలి. కర్మయోగం తెలుసుకొని చేయాలి. తెలుసు. జ్ఞానంతో చేయాలి. జ్ఞానంతో కర్మయోగం చేయాలి. జ్ఞానంతో చేయండి, జ్ఞానం లేకుండా కాదు. కర్మ చేయాల్సిందే. కర్మయోగం అనుసరింపని వాడు సన్యాసి కానేరడు. యోగ సాధన అవసరం ఉంది. యోగ అనగానే పతంజలి సూత్రం, యోగ చిత్త వృత్తి నిరోధ. మన చిత్తంలో వృత్తులున్నాయి, ఆలోచనలు, అలలు. వాటిని మన అదుపులో ఉంచుకోవాలి. తామసిక, రాజసిక, చివరికి సాత్విక ఆలోచనలు కూడా మన అదుపులో ఉండాలి. అవసరం లేకుండా, చివరికి మళ్ళీ అవసరం లేకుండా అవ్వాలి. ఆలోచనలు అవసరం ఉండకూడదు. తామసిక, రాజసిక, సాత్విక గుణాల యొక్క అవసరం ఉండకూడదు. సమాధి, సంప్రజ్ఞాత సమాధి దాటి అసంప్రజ్ఞాత సమాధి. సర్వవృత్తి నిరోధే తు అసంప్రజ్ఞాత సమాధి. చాలా స్పష్టమైనటువంటి వాక్యం అది. అసంప్రజ్ఞాత సమాధి లభించాలంటే అన్ని వృత్తులన్నీ కూడా అవసరం లేదు, ఇక అవసరం లేకుండా అవ్వాలి. ఆపేయడం కాదు అర్థం, అవసరం లేకుండా చేసుకోవాలి. అంటే పూర్తిగా పని చేసుకొని ఇక పని లేదు, వాటి పని లేదు, తమగుణం పని లేదు, నిద్రపోవడం చేయడం అటువంటి అవసరం లేదు. ఇక
ఎక్కువ నిద్ర అవసరం ఉండదు. సరిగా యోగాభ్యాసం చేస్తే, సరైనటువంటి ఆహారం తీసుకుంటే, నియమాలు పాటిస్తే, దినచర్య, జీవనచర్య, ఋతుచర్య సరిగా ఉంటే ఎక్కువ ఆహారం అవసరం ఉండదు. అలాగే ఎక్కువ నిద్ర అవసరం ఉండదు, ఎక్కువ విశ్రాంతి అవసరం ఉండదు. ఈశ్వరార్పణ అంతా. ఎందుకంటే మనం ఎక్కువ ఆలోచించడం ఉండదు కదా. భయపడడం, ఆందోళన, ఒత్తిడి, ఈ రకరకాలు ఈ సప్రెషన్లు, డిప్రెషన్లు, అల్పపీడనాలు, అధిక పీడనాలు ఉండవు. అల్పపీడనాలు ఉన్నాయా ఎవరికైనా లోపల? అల్పపీడనాలు అర్థమవుతుంది? అల్పపీడనం అంటే అల్పపీడనం లో బీపీ లేదు లేదు లో బీపీ గురించి లేదు. డిప్రెషన్ అమ్మా, డిప్రెషన్. అల్పపీడనం అంటే డిప్రెషన్. డిప్రెషన్ లేదు. అల్పపీడనం డిప్రెషన్. అధిక పీడనం అంటే హై బీపీ. అధిక పీడనాలు. అల్పపీడనం వస్తే ఏమవుతుంది? వాతావరణం అల్పపీడనం వస్తే ఏమవుతుంది? సముద్రంలో అల్పపీడనం అయితే ఏమవుతుంది? అల్లకల్లోలం. డిప్రెషన్ మంచి. మీరు అల్పపీడనంలో కానీ అధిక పీడనంలో కానీ ఉండకండి. ఉండదు. విడిచిపెట్టేసేయండి. తర్వాత శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్ అపి నా లిప్యతే. చాలా మంచి శ్లోకం ఇది. విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్ అపి నా లిప్యతే. ఎవరు? యోగయుక్త. 7వ శ్లోకం. ఎవరు చెప్పని వారు ఎవరున్నారు? నాగేశ్వరయ్య గారు, బరే నాగేశ్వరయ్య గారు. గురుగారు నమస్తే. విశుద్ధాత్మ శుద్ధాత్మయు జితేంద్రియుడు విజితాత్మ తనను జయించినవాడు సర్వభూతాత్మ భూతాత్మ సర్వ ప్రాణులకు సమానమైన ఆత్మ గలవాడు అందరి ఆత్మను తన ఆత్మతో సమానమని ఎంచువాడు యోగయుక్త కర్మయోగియు అగు మనుజుడు కుర్వన్ అపి కర్మలను ఆచరించును నా లిప్యతే లిప్తుడు కాడు. తాత్పర్యము కర్మయోగి ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఆచరించు ఉండాలి. ఆచరించును కాదు, ఆచరించుచు. ఆచరించుచు ఆచరించుచు చూ రాసుకోండి. ఆచరించును అని రాశారు. ఆచరించు గురువు గారు. తాత్పర్యం కర్మయోగి చిత్తమును శుద్ధమనర్చుకొనును ఇంద్రియములను జయించును. అట్టి యోగి సమస్త ప్రాణులందును పదార్థములందును సమముగా వ్యాపించి ఉండి అన్నింటికీ ఆత్మగా నుండు పరమాత్మను తనలో గుర్తించుచు కర్మలను ఆచరించియు వానిచే బద్ధుడు కాడు, లిప్తుడు కాడు. నమస్తే. అంటుకొని ఉండడు, బద్ధుడు కాదు. అంటుకొని ఉండడం లిప్తుడు కాదు. లేపనం ఉండదు, ఏ లేపనం ఉండదు, ఏ క్రీమ్ ఉండదు, ఏ పేస్ట్ ఉండదు. అంటుకొని ఉండాలనుకుంటున్నారా? అంటుకొని ఉండకండి. అంటుకొని ఉండవు. లేపనాలు అవసరం లేదు, అవసరం లేదు. భూతాత్మ అన్ని భూతాత్మలకు మళ్ళీ ఆత్మ అంటే అన్ని భూతములకు, అన్ని ఆత్మలకు ఆత్మ ఎవరు? ఆత్మలకే ఆత్మ పరమాత్మ. సర్వభూతాత్మ భూతాత్మ పరమాత్మ. విశుద్ధాత్మ పరమాత్మని. విజితాత్మ కావాలి, జయించిన వాడు కావాలి. మన ఆత్మ శుద్ధం కావాలి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా? శుద్ధి లేని పాకమేలా? చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ్యా. విశుద్ధాత్మ కావాలి, విజితాత్మ గెలవాలి. ఓడిపోకండి, గెలిస్తేనే మోక్షం. ఇంతమంది ఉన్నారు కదా, గెలిస్తేనే మోక్షం. జితేంద్రుడు కావాలి, సర్వభూతాత్మ భూతాత్మ
పరమాత్మని చేరుకునే ప్రయత్నం చేయాలి. సర్వభూతాత్మ భూతాత్మ, అన్ని భూతములకు ఆత్మ ఎక్కడున్నాడు? నాలోనే ఉన్నాడు. నాలోనే ఉన్నాడు. నాలోనే ఉన్నాడు సర్వాంతర్యామి అని గుర్తించి కర్మలు ఆచరిస్తే అప్పుడు అంటుకోవడం ఉండదు, ఏం అంటుకోదు. మంత్రం గుర్తుకొచ్చిందా? కుర్వన్నే కర్మ అని. నా లిప్యతే నరే చివరికి అక్కడ కూడా ఇదే అర్థం. నా లిప్యతే నరే, ఇదే శబ్దం. నా లిప్యతే గుర్తుకొచ్చిందా? నా లిప్యతే, నా లిప్యతే నరే, లిప్తుడు కాకుండా కుర్వన్నేవ కర్మ. నా ఏవ నైవ, నా ఏవ కించిత్ కరోమి ఇతి, నైవ కించిత్ కరోమి ఇతి, నా ఏవ కించిత్ కరోమి ఇతి. యుక్తో అంటే యుక్త, యుక్తో మన్యేత తత్వవిత్, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే అవుతుంది. అది ఇక్కడ వర్తంత తర్వాత ఇతి వచ్చింది కాబట్టి వర్తంతే ఇది ధారయన్. 2 శ్లోకాలు. ఎవరు ఇందాక చెప్పిన వారు ఎవరున్నారు? ఉన్నారు ఎవరైనా? విడియాల పద్మమ్మ గారు, మునిశేఖర్ గారు, అప్పలనాయుడు గారు, ఇంకెవరున్నారు? చెప్పండి ఎవరైనా. గురుజీ. పద్మమ్మ గారు. పశ్యన్ చూచుచు, శృణ్వన్ వినుచు, స్పృశన్ స్పృశించుచు అంటే తాకుచు, జిగ్రం వాసన చూచుచు, అశ్నన్ తినుచు, గచ్చన్ నడుచుచు, స్వపన్ నిద్రించుచు, శ్వశన్ శ్వాసించుచు, ప్రలపన్ మాట్లాడుచు, విసృజన్ విడుచుచు, గృహన్ గ్రహించుచు, ఉన్మిషన్ నిమిషన్ కనురెప్పలు తెరుచుచు మూయుచు కూడా. తత్వవితు తత్వజ్ఞాని యుక్త కర్మయోగి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు, ఇంద్రియములు శబ్ద స్పర్శాది విషయములందు వర్తంత ఇది ధారయన్. వర్తంత ఉంది గురుజీ, దాంట్లో అట్లానే వర్తంతే ఇక్కడ అంతే, తర్వాత ఈ ఉంది కాబట్టి వర్తంతనే ఉంటుంది, విడదీస్తే వర్తంతే. వర్తంత ఇది ధారయన్. లగ్నములై ఉన్నవని ఎంచుచు, కించిత్ న ఏవ కరోమి, నేను ఏమియూ చేయుట లేదు, ఇది మన్యేత అని ఎంచును. కొత్త పుస్తకం వారికి అవి ఉంది అని రాసుకోండి. అవును గురూజీ, అని అవి ఉంది కానీ అని ఏం చదివాను అని ఎంచును. అది అవి అని రాశారు, తప్పు ఉంది. తత్వము నెరిగిన కర్మయోగి కర్తవ్య నిరతుడయ్యి దానినేమియూ చేయుచున్నట్లెంచడు. అతడు చూచును, వినును, వస్తువులను తాకును, ఆఘ్రానించును, తినును, నడుచును, ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఒనర్చును, నిద్రించును, సంభాషించును, కావలసిన వస్తువులను గ్రహించును, అక్కరలేనివి విడుచును. అంతేనా గురీజీ? అక్కరలేనివి విడుచును, కంటి రెప్పలు మూయును, విప్పును. ఇట్టి పనులు చేయుచుండియు అతడి ఇంద్రియములను విషయములందు వర్తించు స్వభావము కల వాణినిగా ఎంచి వాని యందు ఆసక్తుడు కాడు. ఓం నమస్తే. ఏం చేసినా ఈశ్వరుడే, అది ముఖ్యం పెట్టుకోండి. ఏమేం చేస్తారు? మనం ఏం చేస్తాం? పశ్యన్ చూస్తూ, శృణ్వన్ వింటూ, స్పృశన్ తాకుచూ స్పర్శిస్తూ, జిఘ్రన్ వాసన చూస్తూ, అశ్నన్ తినుచు, గచ్చన్ నడుస్తూ, స్వపన్ నిద్రిస్తూ, శ్వసన్ శ్వాసిస్తూ, ప్రలపన్ మాట్లాడుతూ, విసృజన్ విడిచిపెడుతూ, గ్రహణన్ పట్టుకుంటూ, ఉన్మిషన్ కన్నుపలు తెరవడం, నిమిషన్ ముయ్యడం. ఇదంతా ఎవరు ఎలా చేస్తారు? తత్వవేత్తలు. తత్వవేత్తలు ఏం చేస్తారు? తత్వజ్ఞాని ఏం చేస్తాడు? అన్నీ చేస్తాడు. యోగి అన్నీ చేస్తాడు. చేసుకుని వర్తంతే ఇతి ధారణ అంటే ప్రవర్తిస్తూ చేస్తూ ఏం చేస్తున్నాడు? కించిత్ నా ఏవ కరోమి, నేను ఏం చేయట్లేదు అంటాడు. అబద్ధం కదా? అబద్ధమా కాదా? అబద్ధం గురించి అబద్ధమే, చేస్తూ చేయలేదంటాం. అన్ని చేస్తూ నేను చేయట్లేదు అంటే ఏంటి? బాగుందా ఇది? అబద్ధమా కాదా? బాగోలేదు గురించి, అబద్ధమే. మిగతా వారు చెప్పండి.
అబద్ధం కాదు అది. ఎందుకు కాదమ్మా? అన్ని అబద్ధం చేసుకుని కాదు. ఏం చేయట్లేదు అన్నీ అంటారు. చేస్తున్నాడు కానీ దానిలో లగ్నుడు కాడు. అది లిప్తుడు కావడం. నేను చేస్తున్నాను అనుకోడు, అహంకారం ఉండాలన్నమాట. నేను చేస్తున్నాను, నాది, నా గొప్పతనం, నా బలం, నా శక్తి, ఇదంతా ఏం లేదు. ఆ సమర్పణమే, ఈశ్వర ప్రణిధానమే. నాదేమి లేదు, నాదేమి లేదు. పరమాత్మే. ఇవన్నీ చేసుకోవడం ఈశ్వర ధ్యానమే, ఈశ్వర స్మరణమే. చివరికి ఏమంటారంటే భార్య భర్త కలుస్తున్నప్పుడు కూడా ఈశ్వర ధ్యానం ఉండాలట. మంచి సంతానం రావాలి, మంచి ఆత్మ రావాలంటే అప్పుడు కూడా ఈశ్వర ధ్యానం ఉండాలి. ఆ శబ్దం ఇందులో రాయలేదు కానీ అది కూడా ఉంది. అంటే మంచి సంతానం, మంచి ఆత్మ రావాలంటే శారీరక సుఖం కొరకు కాదు భార్యాభర్తల వ్యవహారం అనేది. ఆత్మలను, మంచి ఆత్మలను ఆహ్వానించడం కొరకు. అది అన్ని, ప్రతి పని, ప్రతి చేష్ట, ప్రతి కదలిక కూడా పరమాత్మ దర్శనం కొరకే ఉండాలి. నేను చేస్తున్నా అనుకోకూడదు. మనం మాట్లాడుతామంటే నేను మాట్లాడుతున్నాను, నా గొప్పతనం, ఈ భాష నాది, ఈ యాస, ఈ ప్రాసలు నావి, ఇదంతా మనది కాదు. ఈ అలంకారికంగా మాట్లాడము, ఆకర్షణీయంగా మాట్లాడము, ఈ కంఠము, ఈ మధురంగా మాట్లాడము, ఇదంతా మనది కాదు, నాది కాదు. మంచి సంగీతం, మంచి గొంతు నాదనుకుంటే ఉండదు. అది బాగా గుర్తుంచుకోండి. అంతా పరమాత్మ యొక్క వరాలు. ఇవన్నీ కూడా పరమాత్మ మనకిచ్చిన వరాలు. ఈ శరీరం కానీ, శరీరంలో ఈ ఇంద్రియాలు కానీ, ఈ కంఠం కానీ, ఈ బుద్ధి కానీ, ఈ స్మరణ శక్తి కానీ, ఈ ధారణ శక్తి కానీ అంతా పరమాత్మదే. అది, ఇది అబద్ధం కాదు. ఇది మన్యత అని ఇంచి అని అనుకొని నేనేం చేయట్లేదు. కించిత్ నా ఏవ కరోమి, నేను ఏం చేయట్లేదు నిజానికి. అంత పరమాత్మే, పరమాత్మ యొక్క అనుగ్రహం ఇది. ఈ భావన ఉంటుందా? ఉంటే అటువంటి వాడు యోగి అవుతాడు, నిశ్చింతగా ఉంటాడు. ఈ పని చేస్తున్నారా మీరు? చేసి చూడండి ఎంత హాయిగా ఉంటుందో. ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి. ఒక 3 రోజులు, ఒక 3 రోజులు మీరేమైనా చేయండి, ఈశ్వర స్మరణ చేసుకోండి. ఇదన్నమమ్మ, 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 ఇదన్నమమ్మ అని చేస్తూ. ఈ వాక్యం తెలుసు కదా మీకు? ఇదన్నమమ్మ మర్చిపోయారా? ఇది ఏది నాది కాదు. అది నిజమా అబద్ధమా? ఇదన్నమమ్మ అనేది అబద్ధమా నిజం? నిజమే, యథార్థం. నిజం. ఇది ఒక్కటి పని చేయండి, చూసుకోండి. మీకు బీపీ ఉండదు, షుగర్లు ఉండవు, ఎన్నో సమస్యలు దూరం అయిపోతాయి. చేసి చూడండి, 3 రోజులు చేసి చూడండి. చేస్తారా? చేసి చూడండి, రిజల్ట్ చెప్పండి ఎంత హాయిగా ఉంటుందో. నాది అనుకోవడం అక్కడే ఉంది గొడవ అంతా. అత్తగొడల సమస్యలు ఎందుకు వస్తున్నాయి, లేదా మనుషుల మధ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి? సరే ఇదే, అత్త నాదే అనుకుంటుంది, కోడలు నాదే అనుకుంటుంది. నాదే అనుకుంటుంది. అత్త కాదు, అత్త అంతా నాదే అంటుంది. అత్త కాదు, అత్త అంతా. గురూజీ బాగుంది. అత్త ఏమంటుంది? అంతా అంటుంది. కోడలు ఏమంటుంది? ఈనాటి కోడలు ఏమంటారు? అత్త అంతా అంటే కోడలు ఏమంటుంది? ఈనాటి కోడలు చెప్పండి, వాక్యం చెప్పండి. ఈనాటి కోడలు అత్త ఏమంటుంది? అంతా నాదే అంటుంది. కోడలు ఏమంటుంది? కాదంటుంది. కోడలు ఏమంటుంది? అంతా నీది కాదంటుంది. కాదు, తంత అంటుంది. గురూజీ ఈనాటి కోడలు ఎవరు రాలేదేమో, మీకు అనుభవాలు చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి, మీ కోడల అనుభవాలు. నిజం గురుగారు, అది నిజం. మీ కోడల అనుభవాలు చెప్పండి. మీరు నవ్వారంటే మీకు అనుభవించినట్టు కదా. అంతా నాది అనుకుంటే అత్తగారు వాళ్ళు తంతానంటారు. వీళ్ళు పెళ్ళైన తర్వాత అంతా నాది అని అనడం మానుకుంటే వాళ్ళు తంతాని అనరు. నేను ఏమంటున్నానమ్మా, అత్తలు కనుక అంతా నాది అనకుండా ఉంటే మంచిది. అది అత్త అంతా నాది అంటే కోడలు తంత అంటుంది. మరి ఈ కాలంలో అత్తలకు కూడా జ్ఞానోదయం అయింది గురూజీ, ఏమి అంటలేదు. వాళ్ళు ఉంటే వండిస్తే చాలు ఇంటో అనుకుంటున్నారు. అమ్మ, మధ్యకాలంలో ఈ పాప ఇప్పుడున్న అత్తలు మధ్యకాలంలో 2 రకాల మోసపోయారు, బాధపడ్డారు. అప్పుడు పాత అత్తలేమో అప్పుడు సాధించారు, బాధించారు పాత అత్తలు. ఇప్పుడు కొత్త కోడలు కూడా సాధిస్తారు పాపం. ఈ తరం అత్తలకి చాలా అన్యాయం జరిగింది.
అవును. మధ్యకాలంలో ఉన్నటువంటి ఈ వడక వడకత్తెరలో పొగ చెక్క ఉన్నట్టు ఓ ఉంటుంది. చెక్క, ఓ చెక్క, వక్కలు ఉంటాయి కదా ఒక్కలు. వడకత్తెరలో, పడతా ఈ కింద నుంచి పైనుంచి కటింగ్. మధ్యకాలంలో ఇప్పుడున్నటువంటి అత్తలు అప్పుడు బాధపడ్డారు, కొత్త కోడళ్ళు అయ్యి. ఇప్పుడు కొత్త అత్తలు, మీరు కొత్త అత్తలు, అందుకే జాగ్రత్త. కొత్త అత్తలు జాగ్రత్త. మీ పేరు కొత్త అత్తలు, పాత అత్తలు కాదు. అనకండి, అంత నాది అనకండి, జాగ్రత్త. ఇంకా సందేహాలు, ప్రశ్నలు? ఈ 2 శ్లోకాలు బాగా గుర్తుంచుకోండి. అన్ని చేస్తూ నేను చేయట్లేదు అంటే అర్థం ఏంటంటే ఇదంతా శక్తి నాది కాదని భావన. ఈ మహిమ, ఈ గొప్పదనం నాది కాదు అని ఇది విడిచిపెట్టండి. ఒక 3 రోజులు కనుక ఈ ప్రయోగం చేసి చూడండి, ఎంత హాయిగా ఉంటుందో. మంచి రిజల్ట్ వస్తుంది. మీకు ఎవరికైనా బీపీలు ఉంటే ఈరోజు రేపు చెక్ చేసుకుని చూడండి. బీపీలు కంట్రోల్, షుగర్ కూడా కంట్రోల్, ఎన్నో కంట్రోల్ అయిపోతాయి. ఇదంతా నాది కాదు కదా, అంత భగవంతుడిదే కదా. వాస్తవం భగవంతుడే నిజమైన స్వామి. నిజమైన స్వామి ఎవరు? భగవంతుడే కదా. మనం వినియోగదారులం మాత్రమే, ఉపభోక్తలు మాత్రమే. అంతవరకే మనది. కొంత కాపాడుకుంటున్నాం, కాపలాగా వస్తున్నాం కాబట్టి, వాచ్మెన్ పని చేస్తున్నాం కాబట్టి వాడుకోవచ్చు. తోటమాలి ఆ పండు తినొచ్చు, చెట్టుకు నీళ్లు పెట్టి రక్షించి పళ్ళు వచ్చినప్పుడు పండ్లు తినొచ్చు అంతే. కానీ పండ్లు అమ్ముకోవడానికి వీల్లేదు, ఆ చెట్టును నాశనం చేయడానికి వీల్లేదు. తోటమాలి, కాపలదారు, మనం చేస్తున్న పని ఇంతే, ఇంకేం మరి రైతులు లేదు. పళ్ళు అమ్ముకోకపోతే ఎట్లా గురూజీ? వాళ్ళకి నడవద్దు. ఓనర్ అమ్ముకోవచ్చు. తోటమాలి అమ్ముకోకూడదు. ఓకే. తోటమాలి రైతు కాదు, కాపలదారుడు, సేవకుడు. అమ్ముకోవడానికి వీల్లేదు, హక్కు లేదు, మనకు కూడా హక్కు లేదు. ఇంకా ఏమైనా ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయా? విన్న విషయాలు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి. ఇది ఒక్క పని చేయండి, ఈశ్వర ప్రణిధానం ఒక్క పని చేస్తే చాలు. అనన్య చింతయంతో మా, ఆ శ్లోకం కూడా తర్వాత వస్తుంది. అనన్య చింత, అనన్య భక్తి ఉండాలి, నిశ్చింత. అప్పుడు ముగించేద్దామా? మిగతా శ్లోకాలు రేపు చూసుకుందాం. శుభం. కళ్ళు మూసుకోండి, ఆసనం మార్చుకొని కూర్చోండి. నడుము, వీపు, మెడ, తల నీటారుగా ఉంచుకోండి. కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస ఒకసారి. ఓంకారం 3 సార్లు. శాంతి శాంతి శాంతి. ఓం. పరమపిత పరమాత్మ ఓముఖ వందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు, కృతజ్ఞతలు. పండిత గోపదేవ శాస్త్రి గారి గురువు గారు స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, పండిత గోపదేవ శాస్త్రి గారు కూడా ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా మీ అందరు కూడా వందనాలు, అభినందనలు, పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం. సర్వేభ్యో నమో నమః. ముగించేద్దాం. ఓం శుభం.